పన్ను వసూలులో నగరపాలక మున్సిపల్ అధికారులు లక్షల బకాయిలు ఉన్న సంపన్న వర్గాల జోలికి పోకుండా సామాన్యుల్ని పీడించి వసూలు చేస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర అన్నారు. వసూలైన జనరల్ ఫండ్ను అధికారులు అధికార పార్టీ నేతల ఆదాయ వనరుగా మార్చుకోవాలని చూస్తే సహించేది లేదని ఏప్రిల్ 7న అఖిలపక్ష పార్టీ ప్రజా సంఘాలు చేపట్టిన జిల్లా వ్యాప్త ఆందోళన జయప్రదం చేయాలని గాలిచంద్ర పిలుపునిచ్చారు. పన్ను వసూలులో నగరపాలక మరియు మున్సిపాలిటీ అధికారులు లక్షల బకాయిలు ఉన్న సంపన్నుల జోలికి పోకుండా సామాన్యుల్ని పీడించి వసూలు చేయడంపై వసూలైన జనరల్ ఫండ్ను జనం కోసం ఖర్చు పెట్టకుండా అధికార పార్టీ నేతల ఆదాయ వనరుగా వాడుకోవడాన్ని నిరసిస్తూ నెల 7న అఖిలపక్ష పార్టీలో ప్రజా సంఘాలు తలపెట్టిన జిల్లా వ్యాప్త ఆందోళనలో భాగంగా అన్ని మున్సిపల్ నగరపాలక సంస్థ కార్యాలయ వద్ద ఆందోళన జయప్రదం చేయాలని శనివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర పిలుపునిచ్చారు. అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 7వ తారీఖున జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల వద్ద ఆందోళన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అయినా మున్సిపాలిటీలు అయినా కూడా మార్చి నెల వచ్చిందంటే వార్షిక సంవత్సరం ఎండింగ్లో ఉంటున్నాం కాబట్టి ఉన్న ఫలంగా ప్రతి ఒక్కరూ పన్నులు చెల్లించాలని చెప్పి మేఘాల మీద నానాయాతన చేసేటువంటి మున్సిపల్ నగరపాలక సంస్థ అధికారులకు భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక పర్యాయాలు ఫిర్యాదు చేసింది. అయ్యా, ఈ జిల్లాలో పేరు మోసిన పెద్ద మనుషులు లక్షల రూపాయలు పన్ను బకాయిలు ఉంటా ఉన్నారు. వాళ్ళ జోలికి మీరు ఎందుకు పోవట్లే, వాళ్ళ ఆస్తుల జోలికి ఎందుకు పోవట్లే, వాళ్ళని ఎందుకు జప్తు చేయడం లే, వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదని చెప్పి అనేక సార్లు చెప్పింది. కానీ వాళ్ళని పల్లెత్తు మాట కూడా మాట్లాడినటువంటి అధికారులు మార్చి మాసంలో సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు కూలికి పోతే కుండకాలాలా లేకపోతే ఎండేటటువంటి దౌర్భాగ్య జీవనం సాగించేటువంటి పేద కుటుంబాల పైన ప్రతాపం చూపించి మీరు పన్ను కట్టకపోతే 5,000, 2,000, 1,000 రూపాయలు పన్ను బకాయిలు ఉంటే నువ్వు కట్టకపోతే నీ కుళాయి కనెక్షన్ కట్ చేస్తాము, నీ ఇంటికి తాళాలు వేస్తామని చెప్పినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎక్కడే కానీ సంపన్న వర్గాల జోలికి పోయినటువంటి దాఖలాలే లేవు. ఇవాళ చాలా మంది లక్షల రూపాయల బకాయిలు ఉన్నారు. కడప నగరంలో ఉన్నటువంటి సాయిబాబా కాంప్లెక్స్కు సంబంధించి దాదాపు 3 కోట్ల బకాయిలు ఉన్నాయి. దొలిగిపూర్ మీరు ఎస్విడిసి బకాయిలు ఉంది, గ్లోబల్ కాలేజ్ బకాయి ఉంది, మదీనా కాలేజ్ బకాయిలు ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటే పేరు మోసిన పెద్ద మనుషుల ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వ్యాపార సముదాయాలు కావచ్చు, ఎన్జిఓస్ కాంప్లెక్స్ కావచ్చు, రెవెన్యూ క్వార్టర్స్ కావచ్చు, రైల్వే క్వార్టర్స్ కావచ్చు, ఇట్లాంటి ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి కూడా లక్షల రూపాయల బకాయిలు ఉంటా ఉన్నాయి. కానీ వాటి జోలికి పోవట్లే. పైగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అమృత్ స్కీమ్ నుంచి రావాల్సినటువంటిది, లేకపోతే బీపీఎస్ నుంచి రావాల్సినటువంటిది, లేకపోతే మ్యూటేషన్కు సంబంధించినటువంటి, లేకపోతే డాక్యుమెంటేషన్కు సంబంధించినటువంటి స్టాంప్ డ్యూటీ ట్యాక్స్ ఏదైతే లోకల్ బాడీస్ రావాలో వాటికి కోట్ల రూపాయల బకాయిలు ఉంటా ఉన్నాయి. వాటిని మాత్రం పట్టించుకోకుండా కేవలము పేద ప్రజలను, సామాన్య మధ్యతరగతి కుటుంబాలను పిండి చేసి వసూలు చేసేటువంటి అధికారులు ఇంత ఒత్తిడి చేసి వసూలు చేసిన డబ్బులు జనరల్ ఫండ్ ఏమైనా జనం కోసం ఖర్చు పెడుతున్నారంటే అది కూడా లేదు. ఆ వచ్చిన డబ్బులు ఇవాళ పాలకవర్గం సమయం అయిపోయింది కాబట్టి ఇవాళ అధికార పార్టీ నేతలు కార్పొరేషన్లలో, మున్సిపాలిటీలలో వాళ్ళ మనుషులను పెట్టి ఎక్కడెక్కడ నిధులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆదాయం ఉంది అని చెప్పి ఒక నిఘా విభాగాన్ని అనధికారికంగా స్థానిక సంస్థలో ఏర్పాటు చేసి ఆ డబ్బులను ఇవాళ అధికార పార్టీ నేతల జోబులు నింపడానికి, ఆదాయ వనరుగా మార్చుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం సాగిస్తూ ఉన్నారు. ఇంకా చాలా చోట్ల ఏం చేస్తున్నారంటే సిటీ ప్లానింగ్లో ఎవరైనా బిల్డింగ్ కోసమో లేకపోతే ప్లాన్ అప్రూవల్ కోసమో అప్లై చేస్తే ఆ అప్రూవల్ అయ్యేటువంటి దానికి లోకల్ లీడర్కు ఖచ్చితంగా ఇంత పర్సెంటేజ్ ముట్ట చెప్తేనే పర్మిషన్ ఇస్తారనేటువంటి దిగజారుడు తనానికి గతంలో మనం చూసాము. దారి దోపిడీగాళ్ళు ఎవరైనా పోతాంటే ప్రయాణం చేసే వాళ్ళని నిలువున మొత్తం ఒలుచుకునేటువంటి దోపిడీ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ అధికార పార్టీ నేతల దోపిడీకి అదుపు లేకుండా పోతా ఉంది. కాబట్టి అధికారులు, అధికార పార్టీ నేతలు మీ వైఖరి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కడప నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి 2011 జనాభా ప్రాతిపదికన
ఇవాళ డివిజన్లను పెంచుతున్నామని చెప్పి చెబుతున్నారు. అయ్యా 2026లో ఉంటున్నాం మనం.